గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ మహబూబ్నగర్ డిస్టిక్లోని జడ్చర్ల మండలానికి 5 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఈ గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ స్కంద పురాణంలో ప్రస్తావించబడిన ప్రముఖ ఆలయం. క్రీస్తు పూర్వం 1042 నుంచి 1063 సంవత్సరాల్లో బాదామి కాళీ రాజవంశంలోని చాళుక్య సార్వభౌములు ఈ గుడిని నిర్మించారు. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని మత్స్యపురి అని, దళిత కోలాహల, మాయాపుర తదితర పేర్లతో పిలుచుకున్నారు. తర్వాత గంగాపురం అని పేరు మార్చారు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మరియు వారి సహచరులు లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామిని కూడా స్థాపించబడ్డారు. ఈ గుడి నిర్మాణం కులాయి శిల్పకళతో కూడిన కాలేజ్ శైలిలో నిర్మితమైన స్టెప్పుడ్ పిరమిడల్ గోపురంతో కూడింది. ఈ ఆలయంలో మట్టితో చేసిన ప్రాకారం మరియు అద్భుతమైన కోనేరు కూడా ఉంది. ఈ ఆలయం చుట్టూ 20 శిలాహాలు మరియు 12 పిల్లర్స్ గర్భగృహి వైపు చూడబడి ఉంది. ఈ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరియు శనివారం రోజు మాత్రం ఉదయం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు మాత్రం ఉంటాయి. ఈ ఆలయంలో రాధ సహస్రప్తమి అనగా రథసప్తమి ప్రధాన ఉత్సవంగా జరుగుతుంది. వీటితో పాటు బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ప్రతి 2 సంవత్సరాలకు గంగా జాతర, గంగా తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఇవే కాకుండా హనుమత్ వాహన సేవ, చక్రతీర్థం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనం మరియు తెలుగు పండుగల్లో ప్రత్యేక పూజలు, సప్తగిరి సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ గంగాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి టెంపుల్ దక్షిణ దేవాలయాల్లో ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన టెంపుల్గా పేర్కొనబడింది. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలకు వేలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ముడుపులు, కానుకలు చెల్లించడంతో పాటు ఒకరోజు రాత్రి మొత్తం నిద్ర చేసి వెళ్తుంటారు. ఇక్కడ జరిగే జాతరలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, సర్కస్లు, రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. జాతర సమయంలో గవర్నమెంట్ స్పెషల్ బస్సులను కూడా నిర్వహించబడుతుంది. ఈ గంగాపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తుంటారు. మన హిందూస్ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత గురించి, టెంపుల్స్ యొక్క గొప్పతనం గురించి చాటి చెప్పడం ఒక హిందువుగా నా యొక్క బాధ్యత. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. మన హిందూ దేవాలయాల మీద భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.